ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ తుగ్లక్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నిమిషానికి ఏమి వినవలసి వస్తుందో, ఏమి జరుగుతుందో రాష్ట్రంలో అన్న భయం ప్రజల్లో ఉంది. ప్రాంతీయ విభేదాలు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గతంలో వాడుకోవడం మీరందరూ చూశారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల దగ్గర పింక్ డైమండ్ మాయమైపోయింది. ఇది బాబు గారు దొంగతనం చేశాడు. ఎంబడే దాన్ని ఇప్పుడు బాబు గారి ఇంట్లో సోదాలు జరిపితే దొరుకుతుంది. బాబుగారి కోడలు మెడలో హారంలో డైమండ్లో ఉంది అని చెప్పి ఆరోపణలు చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ మేము ఊరికే దేవుడి మీద భక్తితో మేము ఆ రోజు ఆరోపణలు చేశాం, కానీ పింక్ డైమండ్ అనేదే లేదు అని ఈరోజు మళ్లీ అదే నోర్లు మాట్లాడుతున్నాయి. కానీ ఈ రోజుటికి కూడా ఈ రాజకీయ నాయకుల ప్రవర్తన చూస్తుంటే ఎలాంటి మార్పు లేదు. ఒకడు చూస్తే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మేయాలంటాడు, ఇంకొకడు చూస్తే వెనక నుంచి పట్టుకోవాలంటాడు. ఏమి జరుగుతుంది అసలు తిరుమలలో? ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కానీ మనం ఎప్పుడు ఇలాగా జరుగుతుందని కూడా ఊహించున్నాం. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మూతపడటం కూడా జరిగింది. కానీ ఈరోజు ఎస్వీబీసీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విషయానికి వస్తే, ఒక భక్తుడు శతమానం భవతే అనే దానికి మెయిల్ చేయడం జరిగింది. మెయిల్ పెట్టడం, అక్కడి నుంచి ఆ ఛానల్లో పనిచేసే ఉద్యోగి ఆయనకు సెక్స్ వీడియో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ భక్తుడు కంగు తిన్నటువంటి ఈ భక్తుడు టీటీడీ చైర్మన్ కు, ఈఓ గారికి ఇలాంటి వీడియో పంపించారని చెప్పి మెయిల్ చేసిన వెంటనే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి ఇద్దరు సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చర్యలు తీసుకొని 5 మందిని, తర్వాత 25 మంది అక్కడ ఈ వీడియోలు చూస్తున్నటువంటి వ్యక్తులను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందంట. నేను ఈ రాజకీయ నాయకులకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఎక్కువైపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉద్యోగం చేసేవాళ్లు డబ్బు కోసమే పనిచేస్తున్నారు, కానీ దేవుడి పైన ఎలాంటి భక్తి అనేది లేదు. వాళ్ళకు భక్తి, భయము అనేది వాళ్ళ ఒంట్లో ఉంటే ఇలాంటి నీచమైన పనులు చేయరు. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ హిందువులందరూ ముడుపుల రూపంలో వేసినటువంటి ఉండిల్లో వేసిన డబ్బులు జీతాలు తీసుకొని తింటూ వీళ్ళు అన్ని మతాలకు ప్రచారం చేసుకుంటూ ఇక్కడేం లేదు, పలానా మతాన్ని కొలుసుకోండి, పలానా మతంలో చేరండి అని ఈ 17 నెలల్లో ప్రోత్సాహం ఎక్కువైపోయింది. మన రెడ్డి గారు చూస్తే భూములు అమ్మేయాలంటున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం భూములు. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి దోపిడీని, ముఖ్యంగా హిందూల మనోభావాలను, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డులో వాళ్లకు అక్కడ బోర్డులో స్థానం కల్పించాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రాజకీయ నాయకులపైన
అవినీతి కేసులు, వ్యభిచారం కేసులు, దోపిడీ దొంగలు, ఇన్ని రకాలుగా కేసులున్నటువంటి మర్డర్ కేసులు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు టీటీడీ బోర్డులో తిరుమలలో చేరుకొని మళ్లీ అన్య మతస్థులు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నాడో అదే చైర్మన్ ఒక క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి. ఇన్ని విధాలుగా కొండపైన చేరుకొని తప్పులు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు, నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. చర్చిల పైన గాని మసీదుల పైన గాని మీ పెత్తనం లేదు. అక్కడికి పోతే చెప్పు తీసుకొని తరిమి కొడతారు మిమ్మల్ని. ఎందుకు మీకు ఒక హిందూ దేవస్థానాల పైన ఏంటి మీ పెత్తనం? అంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు, ఇక్కడ ఉన్నటువంటి మాన్యాలు అన్ని దోచుకోవటానికి, దాచుకోవటానికి, తినేయటానికి పంది కుక్కుల్లా ఈరోజు మీరు రాజకీయ నాయకుల రూపంలో అక్కడ చేరి చాలా చాలా దుర్మార్గం ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. జరుగుతున్నటువంటి ఈ దోపిడీని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. భక్తి, దైవం పైన భక్తి ఉన్నటువంటి వ్యక్తులకు, హిందువుల మనోభావాలు కాపాడే వ్యక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం కల్పించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా హిందువుల మనోభావాలను ముఖ్యంగా కాపాడాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఓం నమో వెంకటేశాయ.